హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చుక్కాకు మెంతాకు చికెన్ కర్రీ అయితే చేయడం జరిగింది. సో టేస్ట్ అయితే అదిరిపోయింది. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. సో వేరే లెవెల్లో టేస్ట్ అయితే. చుక్కాకు మెంతాకు చికెన్ కర్రీ చేయబోతున్నాము. సో చూడండి, ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా. సో చుక్కాకు మెంతాకు చికెన్ కర్రీ అయితే కావాల్సిన పదార్థాలు వచ్చి మనం చికెన్ బాగా కడుక్కోవాలి వాటర్లో. సో మనకు మెంతాకు, తర్వాత పచ్చిమిర్చి, 3 పచ్చిమిర్చి, టమోటా, తర్వాత ఆనియన్స్ కూడా మనం పెద్ద ఆనియన్స్ పీస్గా కట్ చేసుకోవాలా చిన్నగా. సో మన కొత్తిమీర, చుక్కాకు బాగా కడుక్కోవాలి. సో నూనె, మిరియాల పొడి రావాలి, తర్వాత కారము, పసుపు, కొబ్బరి పొడి, గరం మసాలా, ధనియాల పౌడరు, జీలకర్ర, ఉప్పు. సో ఇవి కావాల్సిన పదార్థాలు. చుక్కాకు మెంతాకు చికెన్ కర్రీ ఇప్పుడు చేయబోతున్నాము. సో లెట్స్ బిగిన్. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి. బాగా వేగనియాలి ఆనియన్స్. మనం ఉప్పు ఎందుకు వేసామంటే త్వరగా వేగుతాయి ఆనియన్స్, అందుకు ఉప్పు వేస్తాము, కల్లుప్పు. ఇప్పుడు మనము మెంతాకు వేసుకోవాలి. బాగా కడుక్కొని మెంతాకు వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు టమోటా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. మేము 1/2 కేజీ చికెన్ వేసుకొని కడుక్కొని వేసుకుంటున్నాము. సో చికెన్ వేసిన తర్వాత మొత్తం మనం ఇట్లా అంటించుకోవాలి. సో మనం మొత్తము చికెన్ వేసిన తర్వాత చికెన్లో వాటర్ అంతా పోయినంత వరకు వేగించుకోవాలి. ఇట్లా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మిర్చి వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. సరిపోయేంత కారం వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి.
కుక్కర్ పెట్టుకోవాలి మనము. సో 2 కుక్కర్ పెట్టుకున్న తర్వాత 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి మనం ఇప్పుడు 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఫైనల్గా 2 విజిల్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత సో మనం చికెన్ ఓపెన్ చేస్తాము. 2 విజిల్స్ తర్వాత మనం ఫైనల్గా కుక్కర్ ఓపెన్ చేస్తాం. చూడండి, సో చికెన్ బాగా ఉడికింది. దాంట్లో కొద్దిగా మనము కొబ్బరి పొడి వేసుకోవాలి, గరం మసాలా వేసుకోవాలి. సో మళ్ళీ స్టార్ట్ చేస్తాం. దీంట్లో మనము ఇప్పుడు కడుగు పెట్టుకున్నాం కదా, సో ఆ చుక్కాకు ఇప్పుడు మనం వేసుకోవాలి. చుక్కాకు, మెంతాకు, చికెన్ కర్రీ. సో ఇప్పుడు మనం చుక్కాకు వేసుకుంటున్నాం. చూడండి, మనం చుక్కాకు వేసుకుంటాము. ఇప్పుడు ఫైనల్గా మనం ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు మనం ధనియాల పొడి మిరియాల పొడి వేసుకోవాలి ఫైనల్గా. సో కొత్తిమీర సో మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మెంతాకు, చుక్కాకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో యమ్మీ. సో టేస్ట్ అదిరిపోయింది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. గోంగూర చుక్కాకు కర్రీ అయితే రెడీ.